హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటో రైస్ అయితే చూపిస్తా అండి. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోతుంది. నేనైతే ఒక పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. సో చూపిస్తాను రండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఓకే, ఇప్పుడైతే టమాటోలు అయితే నేను ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. స్పైసెస్ తీసుకున్నానండి. హోల్సేల్ గరం మసాలాలు, కొంచెం జీడిపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి అన్నీ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. పాపకి స్కూల్ టైం అవుతుందండి, అందుకని స్పీడ్గా చేయాల్సి వచ్చింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో నేనైతే సమాధానం అయితే ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసి క్విక్గా అయిపోతుందండి. ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అది మిక్సర్ జార్లో పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలి. అన్నీ అయితే వేయొద్దండి. కొంచెం ఒక టమాటో అయితే ఉంచేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పటిదో స్టాక్ ఉన్నదైతే కొంచెం స్మెల్ వస్తుంది టమాటో కర్రీ రైస్ కాబట్టి పేస్ట్ కూడా. సో కడాయి తీసుకొని అందులో నూనె, కొంచెం ఆయిల్ వేసానండి. మా పిల్లలు ఓన్లీ ఆయిల్ వేస్తే తినరండి, అందుకని కొంచెం నూనె ఆయిల్ గీ కూడా వేసాను. సో ఇప్పుడైతే స్పైసెస్ అన్నీ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసాను. మూత పెట్టేద్దాం. మిరియాలు వేసేసరికి పైకి ఎగరపడుతున్నాయండి, అందుకని చిటపటలు ఆడేటప్పుడే కొంచెం ఆనియను అన్నీ వేసేసి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు అయితే ఉంచాలండి. ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి దోరగా వేయించాలండి. ఒక చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. మీకు వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టమాటో అయితే ఉంచాను కదండి, దాన్ని అయితే యాడ్ చేద్దాం కడాయిలోకి. సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఈలోపు కొంచెం యాడ్ చేశాను. టమాటో ప్యూరీ ఉంది కదండి, టమాటో ప్యూరీ అయితే కడాయిలోకి యాడ్ చేసేద్దాం. సింపుల్గా చేసేసుకుందామండి. ఇంకా అవి ఇవే ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పిన విధంగా అయితే ప్రాసెస్ ఫాలో అయిపోండి. బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా చక్కగా నేర్చుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. టమాటాల్లో ఉడికితే బాగుంటుందండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ, అందుకే వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టమాటో పేస్ట్ అయితే. పేస్ట్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుందండి. నేను ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటంటే కారం చాలా స్పైసీగా ఉందండి. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 స్పూన్లు మిరియాలు కూడా వేసాను కాబట్టి నాకైతే స్పైసెస్ సరిపోతాయి. ఒక చిటికెడు గరం మసాలా వేసుకుందాం. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వద్దండి, స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం టేస్ట్ ఉంటుందని యాడ్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేద్దాం. కొంచెం అయితే సాల్ట్ సరిపోదండి రైస్లో కదండి, రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ రైస్ అయితే బాయిల్ చేసి పెట్టాను, ఉడికి పక్కన పెట్టేసుకున్నాను చల్లారిద్దని. మీరు కావాలంటే రైసు అప్పటికప్పుడు వండేసుకోవచ్చు. నేను అందుకే రైస్ గురించి అయితే సపరేట్గా ఏం చేయలేదు వీడియో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం కసూరి మెత్తి కూడా వేసాను, ఒక స్పూను. ఇప్పుడైతే ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. టమాటాలు రెడీ అయింది. ఇది మామూలుగా రైస్లోకైనా తినొచ్చు, లేదంటే చపాతీలో తినొచ్చు, లేదంటే టమాటో రైస్కైనా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్లోకి అయితే వేసేద్దాం. పైకి కిందకి కలుపుకుంటూ టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి. ఈ మధ్య నేను చెప్పిన వీడియోస్ కొంతమంది అయితే ఫాలో అయిపోయి చేసేసుకుంటున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చక్కగా కలుపుకొని ఏమైనా ఉప్పు సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది ఏమడిగారంటే లెమన్స్ వేసుకోవచ్చు అక్క అని అడిగారు. వేసుకోవచ్చండి. మీకు పులుపు సరిపోతే, టమాటోలోనే పులుపు ఉంటుంది కదండి, ఇంకా ఎందుకు పులుపు. ఒకవేళ కావాలి ఆనియన్స్తో తినాలి అనుకున్న వాళ్ళకి వేసుకోవచ్చు. టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోతుంది టమాటో రైసు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్ అండి.
త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.